అందుల మహిళ T20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అందుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ కు అనుగుణంగా కరుణ కుమారికి ప్రత్యేకంగా 2 క్రికెట్లకు 50,000 ఇవ్వడం జరిగిందన్నారు. జీవీఎంసీఎం రిపీట్స్ గెలుపుని సాధించిన కరుణకుమార్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఆవిడ మన ప్రాంతవాసి కావడం, ఇక్కడ మన స్కూల్లో ఎన్నడా స్కూల్లో చదివి ఇక్కడ నుంచి వెళ్ళి మన ప్రాంతంలో ఒక స్ఫూర్తి తీసుకురావడం చాలా గర్వకారణం. సో ఆవిడ క్రమశిక్షణ గురించి అందరూ మాట్లాడారు. ఆ క్రమశిక్షణ నేర్పి పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళకి ప్రత్యేకంగా లేకపోతే ఇంత స్థాయికి ఆవిడ వచ్చి ఉండదు. డెఫినెట్ గా పేరెంట్స్ కి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆవిడ ఈ స్థాయికి ఎదగడానికి తోడుగా నిలబడిన వాళ్ళకు కోచెస్, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, మన స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్, సిబ్బంది, వాటితో పాటు ఇన్నాళ్ళుగా సపోర్ట్ ఇచ్చిన అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిరు సత్కారం ఈ రోజు మనం ఏర్పాటు చేశాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాట్ షీ హస్ ప్రూవన్ ఇస్ disability is not a hindrance. When someone wants to achieve success in life, ఒక డిసిప్లిన్ తో మనము ఒక పట్టుదలతో పని చేస్తే అది సాధించగలం అనేది ఆవిడ ప్రూవ్ చేశారు. ఎక్కడో పంట్ల మామిడి అనే ఒక కుగ్రామం నుంచి వచ్చి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందారంటే కేవలం ఆవిడ ఒక డిసిప్లిన్ వల్ల, కమిట్మెంట్ వల్ల. సో మన డిసబిలిటీని దూరం పెట్టేసి ఎవరైతే మన విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని, ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారు ఒక లైఫ్ లో గెలుపు పొందాలని వాళ్ళు తీసుకున్న లక్ష్యాన్ని సాధించాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ గెలుపు పొందిన టీం ని పిలిపించి సత్కారం చేసిన గౌరవ ప్రధాని వర్యులు, అదేవిధంగా రాష్ట్రపతి వర్యులు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి తరఫున తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ఇల్లు కూడా వారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎవ్రీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ కి తోడుగా నిలబడడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సపోర్ట్ కావాలంటే దేశానికి కూడా మంచి పేరు తెచ్చాను. ఇంకా ముందుకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. నన్ను బాగా చూస్తున్నారు. నాతో కూడా చాలా కలిసిమెలిసి ఉండేవారు. బ్యాటింగ్ చేసే వల్ల బౌలింగ్ చేస్తుంటారా? బాగా సపోర్ట్ చేశారు. అలాగే టీచర్స్ వాళ్ళు కూడా నువ్వు గెలిచేసి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తావని, మేము ఎప్పటికీ నీకు తోడుకుంటామని. అలాగే స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. టీచర్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ గా వెనకాల ఉన్నారు. అలాగే అజయ్ సార్ కోచింగ్ ఇవ్వడం, శరత్ సార్ కూడా సపోర్ట్ బాగా చేస్తారు. నాలాంటి పిల్లలు ఇంకా వెనకాల ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా మరింత సపోర్ట్ చేస్తూ ముందుకు తేవాలని నా కోరిక.
అభినందనలు.